రెడ్ మల్లారెడ్డి కుమారుల ఇళ్లలో ఐటీ రైట్స్ అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి అన్నారు. ఓ కేసు విషయంలో పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారని, పోలీసులు రావడంతో ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని తెలిపారు. విద్యార్థుల విషయంలో అవకతవకలు జరగకుండా చూడటంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు ప్రీతిరెడ్డి. ఐటీ రేడ్ ఉన్నా ఈడీ రేడ్ ఉన్నా ఇంతసేపు కొద్దిసేపులో జరగదు. ఏం లేదు, పోలీస్ వెరిఫికేషన్, వరంగల్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ వచ్చారు. ఎందుకంటే కాళోజీరావు యూనివర్సిటీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ టైం అప్పుడు ఈడీకి అంటే సంబంధించింది అప్పుడు మనకి అయింది పీజీ సీట్స్ కోసం క్లారిఫికేషన్ కోసం వచ్చారు అంతే, ఇంకా ఏం లేదు. వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. మెడికల్ కాలేజ్ రాలేదు, ఎక్కడ రాలేదు. అంటే ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అంటే క్లారిఫికేషన్, నేనైతే ఇక్కడ ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మెడికల్ కాలేజ్ లో కూడా వచ్చారు, కానీ అది కూడా క్లారిఫికేషన్ కోసం వచ్చారు. అంటే అది ఏదో రేడ్ కాదు, వాళ్ళకి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఈడీ రేడ్ అవ్వడం అప్పుడు జరిగింది మన 2023లో. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటేషన్ కోసము, ఇంకోటి అపియరెన్స్ కోసం కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి అపియరెన్స్ నోటీస్ ఇచ్చి మళ్ళీ డీటెయిల్స్ ఏముందో తెలుసుకొని వెళ్ళిపోయారు అంతే. ఐటీ రేడ్ ఉన్నా ఈడీ రేడ్ ఉన్నా ఇంతసేపు కొద్దిసేపులో జరగదు. ఏం లేదు, పోలీస్ వెరిఫికేషన్, వరంగల్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ వచ్చారు. ఎందుకంటే కాళోజీరావు యూనివర్సిటీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ టైం అప్పుడు ఈడీకి అంటే సంబంధించి